ఇకపై బుల్లెట్ ట్రైన్ హబ్ గా తెలంగాణ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు. దేశవ్యాప్తంగా అత్యాధునిక రవాణా వ్యవస్థను విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న బుల్లెట్ రైలు ప్రాజెక్టులో తెలంగాణకు కీలక స్థానం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రతిపాదిత 7 బుల్లెట్ రైలు మార్గాల్లో 3 తెలంగాణ మీదుగా వెళ్లేలా ప్రణాళికలు రూపొందుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుల అమలుతో రాష్ట్రం దేశంలోనే ప్రముఖ హైస్పీడ్ రైలు కేంద్రంగా ఎదిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత రైల్వే వ్యవస్థను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు తీసుకెళ్లే దిశగా కేంద్ర ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతుందని మంత్రి చెప్పారు. అదే క్రమంలో తెలంగాణకు ప్రాధాన్యత కల్పిస్తూ బుల్లెట్ రైలు ప్రాజెక్టులకు అవకాశం కల్పించామని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్టులు పూర్తయిన తరువాత రాష్ట్ర ప్రజలకు వేగవంతమైన, సురక్షితమైన ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్ ను దేశంలోని ప్రధాన నగరాలతో అత్యంత వేగంగా అనుసంధానించడమే ఈ ప్రాజెక్టుల ప్రధాన లక్ష్యమని మంత్రి వివరించారు. బుల్లెట్ రైలు సేవలు ప్రారంభమైన తరువాత హైదరాబాద్ నుంచి విజయవాడకు కేవలం 1 గంట చేరుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం అనేక గంటలు పట్టే ఈ ప్రయాణం గణనీయంగా తగ్గిపోవడం వల్ల ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులు, సాధారణ ప్రయాణికులందరికీ ఎంతో ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. అలాగే హైదరాబాద్ నుంచి ముంబైకి సుమారు 2 గంటల 20 నిమిషాల్లో, చెన్నైకి దాదాపు 2 గంటల్లోనే చేరుకోవచ్చని ఆయన వెల్లడించారు. ఈ ప్రయాణ సమయాల్లో తగుదల వల్ల పారిశ్రామిక రంగం, వ్యాపార కార్యకలాపాలు, పర్యాటకం, పెట్టుబడులు మరింత వేగం అందుకుంటాయని మంత్రి అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ఈ ప్రాజెక్టులు బలమైన పునాది వేస్తాయని పేర్కొన్నారు. బుల్లెట్ రైలు ప్రాజెక్టులు దేశ రవాణా రంగంలో ఒక కీలక మైలురాయిగా నిలుస్తాయని అశ్విని వైష్ణవ్ అన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రపంచ స్థాయి భద్రతా ప్రమాణాలు, వేగవంతమైన సేవలతో భారత రైల్వే రంగం కొత్త దశలోకి అడుగు పెడుతుందని ఆయన చెప్పారు. ఈ మార్పులు దేశ అభివృద్ధికి కీలకంగా మారనున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రైల్వే అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను మంత్రి ప్రస్తావించారు. గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రైల్వే అభివృద్ధి కోసం బడ్జెట్లో కేవలం 800 కోట్ల మేర మాత్రమే కేటాయించారని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి సుమారు 5,000 కోట్ల రైల్వే నిధులను కేటాయించిందని తెలిపారు. ఈ నిధుల ద్వారా రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్లు, స్టేషన్ల అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ వంటి అనేక ప్రాజెక్టులు వేగంగా అమలవుతున్నాయని వివరించారు. అయితే ఈ ప్రాజెక్టుల అమలుకు సంబంధించిన కృషికి రాజకీయంగా కొందరు క్రెడిట్ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి విమర్శించారు. బుల్లెట్ రైలు ప్రాజెక్టులు, రైల్వే రంగంలో భారీ పెట్టుబడులు, ప్రధాని నరేంద్ర మోడీ దూరదృష్టి, కేంద్ర ప్రభుత్వ చొరవ ఫలితమేనని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో రైల్వే రంగానికి లభిస్తున్న ప్రాధాన్యత వల్ల రాష్ట్ర ప్రజలకు మరింత మెరుగైన ప్రయాణ సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో పాటు పారిశ్రామిక, వాణిజ్య, ఆర్థిక రంగాల్లో కొత్త అవకాశాలు ఏర్పడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బుల్లెట్ రైలు ప్రాజెక్టులు కార్యరూపం దాల్చిన తర్వాత తెలంగాణ దేశ హైస్పీడ్ రైలు నెట్వర్క్లో కీలక కేంద్రంగా నిలుస్తుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.